హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ రాజావారి టీం వాళ్ళు. సో శతమానం భవతి డైరెక్టర్ అందరికీ తెలుసు సతీష్ గారు. రీసెంట్గా గద్దర్ అవార్డు వచ్చింది అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఇంకా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో మూవీ విషయాలు అడిగి తెలుసుకుందాం. రచరవి గారిని ఎట్లా హ్యాండిల్ చేసేది సార్ అది చెప్పండి. రచరవి మిగతా సెట్స్ నాకు తెలియదు కానీ నా సెట్స్లో రచ్చ ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ తను హ్యాండిల్ చేస్తే మొత్తం యూనిట్ని అందరినీ హ్యాండిల్ చేసినట్టే. క్యారెక్టర్ సినిమాలు ఇచ్చారనుకోండి, రచ్చ చేయండి. అందులో రచ్చ చేసే క్యారెక్టర్ లేదనుకోండి, బయట రచ్చ. మీరు ఒక చైన్ స్మోకర్ అన్నట్లు చూసాను. సో ఇలాంటి తీసుకోవడానికి రీజన్ ఏంటి? కథకి సంబంధం లేకుండా నేను ఒక స్మోకింగ్ ని ఎంకరేజ్ చేస్తూ క్యారెక్టరేషన్ క్రియేట్ చేస్తాను. అది కాదు. అసలు మీ క్యారెక్టర్కి మీరు ఉండే విధానానికి నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మీరు ఇంత కామ్గా ఉండడం అనేది నాకేదో, నేను సినిమాలు ఆల్రెడీ రచ్చ చేసిన కాబట్టి సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఒక చిన్న చెడగొట్టు ఉంటాడు మన ఫ్రెండ్స్లలో ఒకటి ఉంటాడు, గల్లీలో ఒకటి ఉంటాడు, వీడు నాకు చెడగొట్టేటోడు ఉన్నారా వీడు గల్లీలో అనేటాడుగా, అట్లాంటి క్యారెక్టరు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సల్మాన్ భవత్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక అబ్బాయి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడండి. రిలీజ్ అయిన సెకండ్ డే నేను ఒక్కడనే కొడుకునండి, మా పేరెంట్స్ నన్ను యూఎస్ పంపించాలనుకున్నారు, నిన్నే సల్మాన్ భవత్ చూశాక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాతో ఉండిపో అన్నారు. నేను వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నాకు వెళ్ళాలని లేదు. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ రాజావారి టీం వాళ్ళు. సో శతమానం భవతి డైరెక్టర్ అందరికీ తెలుసు సతీష్ గారు. రీసెంట్గా గద్దర్ అవార్డు వచ్చింది అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఇంకా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో మూవీ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఫస్ట్ క్వశ్చన్, రచరవి గారిని ఎట్లా హ్యాండిల్ చేసేది సార్ అది చెప్పండి. రచరవి మిగతా సెట్స్ నాకు తెలియదు కానీ నా సెట్స్లో రచ్చ ఉండదండి. సైలెంట్గానే ఉంటుంది. అవును, ఎందుకంటే ఫస్ట్ తను హ్యాండిల్ చేస్తే మొత్తం యూనిట్ని అందరినీ హ్యాండిల్ చేసినట్టే. క్యారెక్టర్ సినిమాలు ఇచ్చారనుకోండి, రచ్చ చేయండి. అందులో రచ్చ చేసే క్యారెక్టర్ లేదనుకోండి, బయట రచ్చ. సూపర్, అసలు బాగా చెప్పారు సార్. దీంట్లో ఎట్లా ఉంటుంది సార్? శతమానం భవతిలో ఆల్రెడీ మేము చూసాము, మంచి కామెడీ అదంతా. సో దీనిలో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా? ఫ్రెండ్గా హీరో సేమ్ దాంట్లో లాగే హీరో ఫ్రెండ్గానా, లేదంటే ఎలా ఉంటుంది? కాదు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు కానీ త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఆల్మోస్ట్ హీరోని స్పై చేస్తూ హీరో పక్కనే తిరుగుతూ ఉండే క్యారెక్టర్. అన్ని సినిమాల్లో హీరోని ఎంకరేజ్ చేసే క్యారెక్టర్, ఇందులో హీరోని చెడగొట్టే క్యారెక్టర్. కైండ్ ఆఫ్ విలన్ అంతేనా? హీరో సంకల్పాన్ని చెడగొడుతుంటాడు. ఓకే, చూసాను సార్. అసలు మీ మూవీ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చునే మూవీ. శతమానం భవతి కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ ఏదైనా. సో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ స్మోకింగ్ది, ఆ సిగరెట్ది చూసి నేను షాక్ అయ్యాను సార్. మీరేనా కాదా అని డైరెక్టర్ అని ఒక 2-3 టైమ్స్ చెక్ చేశాను. బేసిక్గా మీ సినిమాలో ఎక్కడ చూద్దామన్నా కూడా ఒక చిన్న ఫ్లాస్ అనేది ఉండదు. సో ఫ్యామిలీ అందరు చూస్తారు, ఇంత నెగిటివిటీ కూడా ఉండదు. అందరిలాగానే నాకు శతమానం భవతి చాలా ఫేవరెట్, ఫ్యామిలీ అందరు చూస్తారు. దానిలో మొత్తం ఎతికినా సరే 1%, 100%లో 1% కూడా ఎక్కడ దొరకదు. అలాంటి మీరు ఒక చైన్ స్మోకర్ అన్నట్లు చూసాను ట్రైలర్ ఆర్ వాట్ ఎవర్ దానిలో. సో ఇలాంటి తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఒక్కొక్కసారి అంటే ప్రతి సినిమాలోనూ మంచి చెప్పాలనుకున్నప్పుడు, ఇప్పుడు శతమానం భవతిలో తల్లిదండ్రులది ఎలాగ ఒక మంచి విషయము, సిగరెట్ స్మోకింగ్ అనేది ఆపేయండి అని చెప్పేది కూడా మంచి విషయం. సో ఆపేయాలి అని చెప్పాలి, కథే అది అయినప్పుడు కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కథ వేరే కథ అనుకోండి, ఆ కథలో హీరో సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా, అది నేను స్మోకింగ్ని ఎంకరేజ్ చేసిన. ఓన్లీ కథ వేరే లవ్ స్టోరీ, కానీ హీరో మాట్లాడితే సిగరెట్ కాలుస్తూ ఉంటాడు, అవసరం ఉన్నా లేకపోయినా. అంటే అది కథకి సంబంధం లేకుండా నేను ఒక స్మోకింగ్ని ఎంకరేజ్ చేస్తూ క్యారెక్టరేషన్ క్రియేట్ చేసినట్టు. అది కాదు. ఇది కథే ఒక సిగరెట్కి అలవాటు పడిన ఒక పర్సన్ ప్రేమ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆ అలవాటు ఎలా వదిలేశాడు అనేది చెప్పాల్సిన కథ. అందుకని మీకు అంటే టైటిల్లో సిగరెట్స్ ఉండటము, ట్రైలర్లో ఎక్కువ సిగరెట్ గురించి మాట్లాడటం వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చేమో, కానీ సినిమా మొత్తం ఇంకా ప్రతి సీన్లను సిగరెట్ అలా ఉండదండి. లవ్ సీన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్లో కూడా చాలా తక్కువ స్పేస్లో ఉంటుంది సిగరెట్ అంటే ఏంటి అని.
అంతే తప్ప మొత్తం ఇది సిగరెట్ కాబట్టి అసలు సిగరెట్ పుట్టుపూర్వత్రాలు, సిగరెట్ ఎప్పుడు పుట్టింది, దాన్ని కాల్చి అంతమంది నాశనం అయిపోయారు, మొత్తం ఆ లెక్కలు, అది కాదు. మీరు హ్యాపీగా అంటే సద్మానం బాబు తీసిన డైరెక్టర్ ఏంటి, సిగరెట్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సినిమా తీసాడని మీలాగా ఎవరికైనా డౌట్ ఉన్నా సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, మేము అనుకున్న విధానం అనుకున్నది వేరండి ట్రైలర్ చూసి, బట్ సినిమా అలా లేదు. సో ఎప్పుడు చూసినా అసలు ఫ్రేమ్ చాలా నిండుగా ఉంటుంది, నిజంగా పండగ వాతావరణంలో ఉంటుంది మీది. కానీ ఇలా ఎలా అసలు వాళ్ళందరినీ ఆ కరెక్ట్ స్పేస్లో అడ్జస్ట్ చేయడానికి మీరు కొంతమందిని తీసేయాల్సి వచ్చింది, కొంతమందిని పక్కన పెట్టాల్సి వచ్చింది, ఎలా హ్యాండిల్ చేస్తారు చెప్పండి మీరు? అంటే కథకి ఎవరు అవసరమో వాళ్ళే ఉంటారండి. కథకి అవసరం లేకపోయినా నేను 40 మంది 30 మంది ఆర్టిస్టులను పెట్టాను. ప్లస్ విలేజ్లో ఒక ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంతమంది ఉంటారు. ఇప్పుడు మీకు పోస్టర్ చూస్తే ఇలా అనిపిస్తుంది ఇంతమంది ఉన్నారు, కానీ ఇందులో హీరో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక 5-6 ఉంటే, విలన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 4 ఫ్రెండ్స్. సో పోస్టర్ చూసినప్పుడు ఇంతమంది ఉన్నారేంటి అని, కానీ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ కాదు కదా. ఇప్పుడు ఏ సినిమా అయినా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ తీసి మీరు ఒక గ్రూప్ ఫోటో తీయండి, ఇంతమందే ఉంటారు. కాకపోతే నా ఫ్యామిలీ డైరెక్టర్ అని ఒక ట్యాగ్ ఉంది కాబట్టి నా సినిమాలో ఇలా పెళ్ళో ఏదో ఇలా కలర్ఫుల్గా పెడతాను కాబట్టి సతీష్ సినిమా అంటే ఎంతమంది ఉంటారు, అంతమంది ఎవరి ఫ్రేమ్లో ఉంటే అసలు చేయగలమండి షూటింగ్. జనరల్గా మామూలుగా కూడా మిగతా సినిమా వాళ్ళు అన్నిటికన్నా కూడా కంపేర్ చేస్తే మీ మూవీస్కి వచ్చేపాటికి కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కువ మంది ఉంటారు, మామూలుగా ఆర్టిస్టులు కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎంత స్పేస్ ఉన్నా వాళ్ళు ఒక్క సీన్ చేసి వెళ్ళిపోవాలన్నా కూడా డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్, దానికి నోన్ ఆర్టిస్టే ఉంటారు నేను చూసినంత వరకు. సో దీనిలో చూస్తే కనుక రావు రమేష్ గారు అండ్ నరేష్ గారు ఇద్దరు అసలు ఒక డిఫరెంట్ యాక్టర్స్ వాళ్ళు. సో వీళ్ళది ఎలా ఉంటుంది త్రూ అవుట్ తెలిసిపోతుంది, హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీ ఇద్దరిదని చెప్పేసి. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇద్దరు ఒక పొలిటికల్ పార్టీలో వర్క్ చేసే క్యారెక్టర్స్. నరేష్ గారిది కంప్లీట్ సాఫ్ట్ క్యారెక్టర్, రావు రమేష్ గారు కంప్లీట్గా ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టరిస్ట్. ఇద్దరు ఫ్రెండ్సే, కానీ ఆయన బిహేవియర్ వేరు, ఈయన బిహేవియర్ వేరు. ఆయన సమస్యను ఏదైనా సాఫ్ట్గా చూసే విధానం నరేష్ గారిది ఉంటుంది. ఈయన ఏంటంటే కంప్లీట్ ఒక పొలిటీషియన్ ఎలా ఆలోచిస్తాడో అలా ఉండే క్యారెక్టర్ రావు రమేష్ గారిది ఉంటుంది. మీకు ఏ సీన్ అయినా సరే, నరేష్ గారి సీన్ అయినా రావు రమేష్ గారి సీన్ అయినా మీరు రేపు చూస్తే ఫాదర్ కాబట్టి ఏదో 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోయారు అలా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ అట్ ఏ స్ట్రెచ్ మాకు ఒక 40 days వచ్చి కంటిన్యూగా ఉండి చేశారని అంటే ఏ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ క్యారెక్టర్ నచ్చితే వాళ్ళు చేసే విధానం వేరుంటుంది. ఏదో వచ్చి 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోవాలి అలాంటి క్యారెక్టర్స్ అయితే వాళ్ళకి ఏంటంటే ఆ కిక్ ఉండదు వాళ్ళకి. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్సే కదండి, మీరు రేపు సినిమా చూస్తే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఎలాగా ఒక 10 years బ్యాక్ అలాంటి టైంలో ఫ్యామిలీ సినిమాలు వచ్చినప్పుడు ఫ్యామిలీలో ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళకే క్యారెక్టరేషన్ డిజైన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ ఏంటి అని అంటే మామూలుగా వెళ్ళిపోతుంది. సో దీన్ని నేను ఒక డైలాగ్ విన్నాను ట్రైలర్లో, ఒకరోజు సిగరెట్ మానేస్తే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి. సో దాని గురించి రచయితకి బాగా చెప్తే బాగుంటుంది, మీరు చెప్పాలి. అసలు మీ క్యారెక్టర్కి మీరు ఉండే విధానానికి నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, మీరు ఇంత కామ్గా ఉండడం అనేది నాకేదో. నేను సినిమాలు ఆల్రెడీ రచ చేసిన కాబట్టి సైలెంట్గా ఉంటే సరిపోతుంది అంతే. సో మీరు చెప్పండి, మీకు శతమానం భవతిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, సో దీనిలో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ అంటున్నారు, సో దీని నుంచి కూడా మీకు మళ్ళీ సేమ్ అలా నేమ్ వస్తుందా ఏంటి మీ క్యారెక్టర్ గురించి? నేను చెప్తున్నాను కదా మేడం, ఇండస్ట్రీ నేను ఎప్పుడు నమ్మకం పెట్టుకున్నది ఇండస్ట్రీ అంటే ఎవరో కాదు, దర్శకులు, అక్కడ ఉన్న రైటర్స్, ప్రొడ్యూసర్స్. ఇండస్ట్రీ చాలా గొప్పది అనిపించడానికి నేను ఎప్పుడు రోజు ఫీల్ అయ్యేది ఇండస్ట్రీ గొప్పది అంటే. ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయరు అనుకునే వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే ఎంకరేజ్ చేయను అన్న ఫీల్డ్లోనే ఎంకరేజ్ చేస్తే నేను అంతే కదా. మనం అనుకున్నది ఇప్పుడు వేగేసిన సతీష్ సార్ శతమానం భవతిలో నన్ను పిలిచి ఎంకరేజ్ చేసినప్పుడు నాకు అది దాని తర్వాత నాకు చాలా లైఫ్ డిజైన్ చేసుకున్నాను. మనకు అంటే క్యారెక్టరేషన్స్ మారినాయి, ఇలా చేయొచ్చు అని చెప్పి. అందులో శతమానం భవతిలో ఒక స్పేస్ ఫ్రెండ్గా ఉన్నది, ఇందులో కథలో ఉంటుంది. ఎంతవరకు అదే చెప్పినా కదా, విలనిజం కాదు అది, ఒక చిన్న చెడగొట్టు ఉంటాడు. మన ఫ్రెండ్స్లలో ఒకటి ఉంటాడు, గల్లీలో ఒకటి ఉంటాడు, వీడు నా చెడగొట్టేటోడు ఉన్నారా వీడు గల్లీలో అనేటాడుగా. అట్లాంటి క్యారెక్టరు అంటే బాగా దగ్గర సూటబుల్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇలా మీరు ఈ పోస్టర్లో చూసిన ప్రతి ఒక్కరికి అరే మంచి క్యారెక్టర్ చేసిండు మరి మంచి క్యారెక్టర్ లేనిది ఎవరిది అంటే అంత బాగా అడాప్ట్ అయ్యే క్యారెక్టర్లు చేసిండు డిజైన్. ఈ సినిమాలో కనపడే ప్రతి సీన్లో ఒక్క సీన్లో కనపడ్డ వాళ్ళు కూడా మనల్ని నవ్విస్తారు లేదా మనకు కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగా తీసుకున్నాం. మేము ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో వెళ్ళి మేము అల్లరి చేసినామా, మేము కలిసి తిరిగిన పక్కన పెడితే 40 రోజులు ఎంజాయ్ చేసి ఒక్కొక్కరు షూటింగ్ అయిపోయేటప్పుడు మిస్ అవుతున్నాం అన్న ఫీల్లో శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, పెద్దయిన రావు రమేష్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం షెడ్యూల్ అయిపోయినప్పుడు చెప్పి ఒకరినొకరు చెప్పుకొని మిస్ అవుతాను అన్న ఫీల్తో వెళ్ళిపోయారు అందరూ.
మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం పండగ సీజన్లో, పండగ వాతావరణంలో అప్పుడు చేసిన షూట్స్. అవును సార్, ఇంకొక డౌట్, యాక్చువల్లీ ఫెస్టివల్కి ఏదైనా రిలీజ్ చేస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా. సో ఈసారి ముందే వస్తున్నారు సార్? షూట్ చేశారా? అంతకుముందు మామూలు టైంలో షూట్ చేసి ఫెస్టివల్కి రిలీజ్ చేసాం, అందుకని ఈసారి ఫెస్టివల్ టైంలో షూట్ చేసాం కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మామూలు టైంలో పండగ వాతావరణం క్రియేట్ చేస్తాం. మామూలు టైంలో పండుగ వాతావరణం. నీకు హీరో గారికి కూడా మంచి పేరు వస్తుంది ఇందులో. ఫైట్స్ హీరో గారికి మంచి పేరు. అంటే అప్పటి వరకు యూత్లో ఒక 3-4 ఫ్రెండ్స్తో చేసిన సినిమాల నుంచి ఇందులో ఒక పోగిరిగా, ఒక చిన్నగా, ఒక డిజైన్లో ఉండకెళ్ళి మంచిగా తన ప్రేమ గెలిపించుకోవడానికి సిగరెట్ వదిలిండా, ఆ వదలడానికి ఆయన ఏం చేసిన అనేది మనకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. చాలా మంచి సినిమా, ఫైట్లు బాగుంటాయి. అంటే హీరోకు ఒక హీరోయిజం ఉండే క్యారెక్టరేషన్ ఈ సినిమాలో. నీకు ఆ అమ్మాయికి, హీరోయిన్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఎట్లా ఒప్పియడానికి ట్రై చేస్తుంది పేరెంట్స్ని, ఎట్లా సపోర్ట్ చేస్తుంది హీరోని, 2 బ్యాలెన్స్ చేసుకునే దాంట్లో క్యారెక్టర్లు బాగా డిజైన్ చేసింది సార్. చాలా బాగుంటుంది, అందరికి మంచి పేరు వస్తుంది. సార్, నాకు ఒక డౌట్ ఉండిపోయింది. అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. నాకు మిమ్మల్ని శ్రీనివాస్ కళ్యాణం కానీ, శతమానం భవతి కానీ చూసినప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అంత బాగా క్యారీ చేసే మీరు, సో సడన్గా ఒక సిగరెట్ దీని మీద అదొక చిన్న సిల్లీ పాయింట్లా అనిపించింది నాకు. అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, కంప్లీట్లీ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూనే. సో అంత బాగా చూపించింది మీరు ఈ 3rd మూవీకి. సో ఇది తీసుకోవడానికి పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏమైనా చెడిపోతున్నారన్న పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? లేదండి, అంటే యూత్ చెడిపోతున్నారు, వాళ్ళని బాగు చేయాలి, ఇలాంటివి ఏమీ మనకి లేవు. కమర్షియల్ సినిమా, మనం ఏది చెప్పినా కమర్షియల్గా. ఈరోజు ఒకప్పుడు సినిమా ద్వారా మంచి చెప్తాలు, చెడు చెప్తాలు, ఈరోజు అది ఎంతవరకు తీసుకుంటారనేది పక్కన పెడితే, తెల్లారు లేస్తే మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పొద్దున్నే నీతి సూక్తులు 100 వస్తాయి. మీరు మన లైఫ్ని మార్చుకోవాలని అంటే కోట్లు పెట్టి సినిమా తీసి మీరు సిగరెట్ మానేయండి, లేదా కోట్లు పెట్టి సినిమా తీసి మీరు మందు మానేయండి అని చెప్పక్కర్లేదండి. ఇది ఎందుకు అని అంటే, ఎక్కువ మందికి సిగరెట్ అనేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు మన ఫ్యామిలీలోనో మన ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒక అలవాటు ఉన్నవాడు, అది సిగరెట్ అని కాదు, ఇప్పుడు మందు అలవాటు ఉండొచ్చు, ఏదైనా ఒక వ్యసనం ఉండొచ్చు, అందులోంచి ఒక మనిషి బయటికి ఎలా వచ్చాడు అని చెప్పాలనే ఒక తాపత్రయం. ఇది ఇప్పుడు సినిమా తీసాం కాబట్టి ఇప్పుడు సిగరెట్లోంచే బయటకు వచ్చాడని కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో డైలాగ్స్ అన్నీ చెప్తున్నారు, ట్రైలర్లోనే నరేష్ గారి డైలాగ్ ఉంటుంది ఏంటంటే, వాడు గెలిచాడు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. నాలో ఒక వీక్నెస్ ఉందండి, ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ చేసుకుని గెలిచినప్పుడే కదా నేను గెలిచినట్టు. సో అలా మీకు ఏదైనా అలవాటు ఉంటే, అది మీ లైఫ్ని స్పాయిల్ చేస్తుంటే అందులోంచి బయటకు వచ్చేయండి. ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీ ఉంది, మీకోసం మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అనేది యూనివర్సల్ పాయింట్ తప్ప దానికి ప్రతిదీ చెప్పేలేంగా. ఇప్పుడు సిగరెట్ అంటే ఒకడికి మందు అలవాటు ఉంది, ఇంకొకటి ప్యాకెట్ అలవాటు ఉంది, ఇలా అన్నీ చెప్తా కూర్చున్నాం అనుకోండి, నేనేదో అందరికీ సమాజానికి సందేశాన్ని ఇవ్వడానికి సినిమా తీసినట్టు ఉంటాను. అది కాదు. అదే మీకు ఇందాక కూడా అదే చెప్పా, సినిమాలో సిగరెట్ అనేది టాపిక్కే, కానీ ప్రతి సీను, ప్రతి డైలాగు ఆ సిగరెట్ మీద ఉండదు. ఓకే. కానీ సార్, ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ మూవీలో మన శర్వానంద్ గారు కానీ, నితిన్ గారు కానీ, సో కొంచెం ఆల్రెడీ దానిలో ప్రూవ్డ్ యాక్టర్స్ని తీసుకున్నారు. సో తిని చూస్తే కనుక మ్యాట్ కానీ తిన్నంతా వేరే ఆయి కానీ, ఇదంతా మొత్తం తంది లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అలా ఉంది, ఆ బ్యాక్ డ్రాప్లోనే ఉన్నాడు తను. సో సడన్గా దీనిలోకి తీసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఇట్లా ఏమైనా మీరు లుక్ టెస్ట్ కానీ బిఫోర్ ఏమైనా వర్క్షాప్ చేశారు? వర్క్షాప్ చేసాము. అంటే ఎప్పుడైనా ఏ కథకైనా అండి, కథ చూజ్ చేసుకుంటుంది ఓ హీరోని, ఈ కథకి హీరో బాగుంటాడు అని కథ చూజ్ చేస్తుంది. ఇప్పుడు శతమానం భవతిలో క్లైమాక్స్లో ఒక మాట చెప్పాలంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరో, ఆల్రెడీ ఆడియన్కి కనెక్ట్ అయిన హీరో చెప్తే అది రీచ్ ఉంటుంది. ఇప్పుడు ఒక టెంపర్లోనైనా, ఎన్టీఆర్ అయినా, ఒక మహేష్ బాబు అయినా, ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోలు ఒక మంచి చెప్తే ఈజీగా కనెక్ట్ అవుద్ది. కానీ ఒక కొత్త కుర్రాడి మీద వెళ్తున్నప్పుడు అదేమవుతుందంటే, మనకి హీరో కంటే కూడా క్యారెక్టరేషన్ కనెక్ట్ అవుతుంది ఆడియన్కి. నేను ఇదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో చేశాను అనుకోండి, ఎస్టాబ్లిష్డ్ హీరో సిగరెట్ అలవాటు మానేయడానికి కథ ఏంటి అని మీకే అనిపిస్తుంది. ఇదో పెద్ద కథ, ఇంత పెద్ద హీరోని పెట్టుకుని సిగరెట్ ఎలా మానేసాడు అనడానికి ఓ పెద్ద హీరో కావాలా అనిపిస్తుంది. ఈ సినిమాకి మీకు కొత్త హీరో అంటే అప్కమింగ్ ఆల్రెడీ హిట్స్ ఇచ్చి ఉన్నాడు, సోలోగా ఫస్ట్ టైం చేస్తున్నాడు, తనకి ఏమవుతుందంటే, మీరు రేపు సినిమా చూసినప్పుడు నితిన్ కంటే కూడా ఆ రాజావార్ అనే క్యారెక్టర్ కనబడుతుంది. సో మీరు క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వాలి. మన సినిమా చూసినప్పుడు రెండు, ఒకటి కథతో అయినా ఫాలో అవ్వాలి, హీరో క్యారెక్టర్ని పట్టుకునైనా ఫాలో అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ఆడియన్కి మనం కనెక్ట్ చేయగలిగినా సినిమా ముందు మధ్యలో లేచి వెళ్ళిపోకుండా చివరి వరకు కూర్చుంటాడు. హిట్ ఫిలప్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ అండ్ వరకు కూర్చుంటాడు, ఈడు ఏదో చెప్తున్నాడులే. సో తను చాలా బాగా చేశారు నితిన్. ఎందుకంటే కొత్త హీరోలు ఫైట్స్, సాంగ్స్ చేయడం అనేది కామన్, వాళ్ళు అవన్నీ నేర్చుకుని ఉంటారు కాబట్టి చేస్తారు. పెర్ఫార్మెన్స్లు కూడా లవ్ సీన్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎమోషన్ సీన్ చేయడం కష్టం. సో మీకు సెకండ్ హాఫ్లో ఒక 3-4 ఎమోషన్ సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ కానీ. తను చాలా బాగా చేశారు, వెరీ హ్యాపీ.
ఎందుకంటే పక్కన రావు రమేష్ గారు, నరేష్ గారు లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. అలాంటి వాళ్ళు కాంబినేషన్లో చేయడం కష్టం. అలాంటిది షార్ట్ అయిపోయిన తర్వాత రావు రమేష్ గారు చాలా బాగా చేస్తాడు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేస్తాడు, అంటే సింగిల్ షాట్ చేస్తాడు అని, కట్ కింద ఏమైనా వెళ్తామేమో అనుకున్నాము, చాలా బాగా చేశాడు అని. సో మొత్తం టీం కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నేను కానీ అందరం హ్యాపీ అండి. అంటే మనం ఏదైతే ఒక ఆర్టిస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అది కనిపిస్తున్నప్పుడు వెరీ హ్యాపీ కదా. సో విడుదల 2 అంతకుముందు మీరు చేశారు. సో నెక్స్ట్ ఈ మూవీ, సో మీరు వినంగానే ఫ్యామిలీ డ్రామా కాబట్టి అలా చేద్దాం అనుకున్నారా? అసలుకి స్టోరీ విన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్? స్టోరీ విన్నప్పుడు ఫ్యామిలీ డ్రామా సినిమానే అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎవరు బాగా తీయగలరు అనేది చెప్పి ఆలోచిస్తే సతీష్ గారే బాగా చేయగలరు దీంట్లో, అంటే ఫ్యామిలీ డ్రామాలకు ఆయనే ప్రామాణికం, సో వారైతేనే బాగా తీస్తారు అనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందమ్మా. సార్ ఫ్యామిలీ డ్రామాస్ మీరు చాలా బాగా తీస్తారు, ఫ్యామిలీ ఎమోషన్స్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అందరు జాయింట్ ఫ్యామిలీ ఉంటారా? ఫ్యామిలీ డ్రామా చేస్తాను, అసలు నన్ను ఎలాగే చేస్తున్నారండి. అంటే మీరు చూసి నేను ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, నాకు ఇంతకుముందు అవకాశం రాలేదు. శ్రీనివాస కళ్యాణం మూవీలో మీరు ఆ మ్యారేజ్ చేసే పద్ధతి ఉంది చూసారా సార్, అది చాలా నాకు బాగా నచ్చింది. అది చిన్న చిన్న నోట్స్, అది పుట్టమట్టి కూడా మీరు తీసుకొచ్చి కట్టే పద్ధతి దగ్గర నుంచి ప్రతిదీ, అక్కడ మామూలుగా పందిరేసే దగ్గర నుంచి 2 పందిర్లు వేయాలి, అక్కడ ఇంకొకటి ఉండాలి, ఇక్కడ చిన్న చిన్న నోట్స్ కూడా, అది జనరల్గా మేము హౌస్లో చూసే ఇవన్నమాట. సో ఇలాంటివన్నీ మీరు చూపించినప్పుడు అసలు మీరు ఇంత జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా ఎంతమంది, అందుకే మీరు ఇదే ఎమోషన్ వేసి తీస్తారా అని అడగాలని. జాయింట్ ఫ్యామిలీ కాదు కానీ, అంటే మనం పెరిగిన వాతావరణం అండి. ఇప్పుడు మేము పెరిగిన వాతావరణంలో ఇన్ని టెక్నాలజీలు, ఇంత సెల్ ఫోన్లు ఇవేమీ లేవు. అప్పుడు మనకి ఏంటి, ఇంట్లో వాళ్ళు కూర్చుని చెప్పే మాటలు, లేదో ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయడమే అప్పుడు అదే పని. ఇంకా అంతకంటే ఏముంటుందండి. పెళ్ళికి 4 రోజుల ముందు పిలిచేవారు, 4 రోజుల ముందు వెళ్తే ఇవే చేసేవారు. మరిచిపోతున్న సంప్రదాయాలు అవన్నీ ఒక్కసారి గుర్తు చేద్దామనే చెప్పే ఇదే తప్ప, మనం కంపల్సరీ ఇలాగే ఉండాలని లేదు. ఎందుకంటే ఇంక వచ్చే కొద్దీ జనరేషన్ మారిపోతుంది. సో మీకు ఫర్దర్గా వచ్చే వాళ్ళు ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇలా పెరగరు కదా. ఇప్పుడు వాళ్ళు ఇలా పెరిగితే రేపొద్దున ఆ పెరిగిన వాతావరణంలో వచ్చినోడే రైటర్, డైరెక్టర్ అవుతాడు. మేము యనమూరి గారివి, మల్లాది గారివి, ఎద్దనపూడి సులోచనారాయణ నవళ్ళు ఇవన్నీ చదువుకుంటూ వచ్చిన వాళ్ళు. సో అందుకని మాకు ఆ థాట్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ అది కాదు. ఇప్పటికీ ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ ఫంక్షన్లు ఇవన్నీ ఇవైపోయినాయి తప్ప మీరు చూపించింది చాలా తక్కువ. అందుకే సినిమాస్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు చెప్పాలంటే. అంటే అవి మనవి కాదు. మనం ఏంటంటే మనకి ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ కనబడితే అది మనదా కాదా అని ఆలోచించాం, దాన్ని ఫాలో అయిపోతాం. వాళ్ళు ఎవరో చేసుకుంటే మనం ఎందుకు చేసుకోవాలి, మనది అది కాదు కదా. సో అంతే తప్ప, అంటే ఎప్పుడైనా శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు అది గుర్తుపెట్టుకుని పొట్టమన్న ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అదే నేను కమర్షియల్ సినిమా చేస్తే ఆ కమర్షియల్ సినిమాలో ఫైట్ గురించి, ఒక పాట గురించి మీరు చెప్పరు కదా. అంటే ఒక మంచి చెప్తే లేట్గానైనా ఎక్కడో ఒక చోట మనకు ఆ రికగ్నేషన్ ఉంటుంది. అంతవరకు అంటే మనిషికి తెలియకపోతే మనకు తెలియదు అన్నట్టు ఉంటాం, తెలిసినాక పాటిస్తాం కదా. శ్రీనివాస కళ్యాణం అనే సినిమా ద్వారా మాకు చాలామంది నోటీస్ చేసింది ఏంటంటే, పెళ్ళిలో చెప్పులు ఇడిసి స్టేజ్ ఎక్కడ స్టార్ట్ చేసిళ్ళు, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన. మనకు తెలియకుండా టకటకపోయి 4 అక్షంతలు వేసిపోతాం కదా. నాకు ఆ పెళ్లి పందిరి పోగానే శ్రీనివాస కళ్యాణం నాకు గుర్తుకొస్తుంది. నేను చేస్తున్నా, నా కళ్ళ ముందర కూడా ఆ తర్వాత పెళ్ళిళ్ళల్లో ఇలా చేద్దామని చెప్పులు ఇడిసి అక్షంతలు వేసేవాళ్ళు. పెద్ద విఐపీస్ ఉంటారు కదా, టకటక్ వచ్చి ఆ అక్షంతలు వేసి ఫోటోలు ఇచ్చిపోతారు కదా. ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నా, చాలా పెళ్ళిళ్ళల్లో చెప్పులు ఇడిచి, అంటే నేను అక్కడి నుంచి నోటీస్ చేస్తున్నా. కొందరు మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. అది మార్చిదాన్ని కాదు, అది ఇన్ఫర్మేటివ్. చాలామందికి కొద్దిగా మన పెళ్ళికి కూడా ఇట్లా చేసుకుందాం, మా బిడ్డ పెళ్ళిలో కూడా ఇట్లా చెప్పులు ఇడిచారని వాళ్ళు చేసుకుంటారు. అది నేను ఊర్లలో కూడా నోటీస్ చేసిన. చాలా చేంజెస్ వచ్చినాయి సార్ మీ మూవీ ద్వారా. ఇన్ఫర్మేషన్ అది ఒకటి, అంటే తెలియదు. అంటే ఇప్పుడు లోకం పోకడతోటి మనం చేస్తుంటాం. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడిది, లోకం చేస్తుంది కాబట్టి మనం చేద్దాం. హల్దీ లోకం చేస్తుంది కాబట్టి మనం చేద్దాం. మనకు ఉంటాయి, కానీ అది చాటు గోడ తరపున ఓ 4 పెద్ద మనుషులు వచ్చి చేసేదాన్ని ఊరంతా ఫోటోలు పెట్టి ఎల్లో హెల్దీ అంటాను. అట్లనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాలో కూడా పాయింట్ అదే, దానికి బాగుంటుంది. మంచి కామెడీ డైలాగ్, దీనిలో ఒక డైలాగ్ చెప్తాను. ఇలా నా కామెడీ డైలాగ్ ఉండే అంత నన్ను దెబ్బలు కొట్టుడే. అవునా? నాకు డైలాగులు తక్కువ, దెబ్బలు ఎక్కువ. సో మీరు చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేశారు? మీరు ఫెస్టివల్ టైంలో వర్క్ చేశారని చెప్పారు కదా. సో నితిన్ గారి కాంబినేషన్, సో ఎట్లా ఎంజాయ్ చేశారు ఆ ఫెస్టివల్ వైబ్ అదంతా? నాకు ఇది ఒక కల్చరలీ చాలా డిఫరెంట్ స్పేస్.
ఎందుకంటే సిటీలోనే పెరిగాను. సో సడన్గా వెన్ ఐ వెంట్ టు గోదావరి సైడ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ నాకు. బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. వీ వర్ షూటింగ్ ఇన్ ఆత్రేయపురం. సో అక్కడ పూతరేకులు అని అది కొత్త డెజర్ట్ అది మాకు. సో అది ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు తినలేదు. సో ఐ వాజ్ కంటిన్యూస్లీ ఈటింగ్ పూతరేకులు ఆల్సో వెన్ ఐ వాజ్ షూటింగ్. సో అలాంటివి చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి షూట్ టైంలో. సార్ రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ వచ్చింది అండ్ మీ మూవీకి అంతకుముందు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? హ్యాపీ అండి. హ్యాపీ. మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ అంటే ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా కాల్ చేసి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి మూవీస్ అప్పుడు మీకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? ఐ మీన్ శతమాని భవతి అయినా శ్రీనివాస్ కళ్యాణం అయినా ఇలాంటి మూవీస్ అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళైనా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా చాలా రోజుల తర్వాత మాకు ఇలాంటి ఒక చిన్న చిన్న చూసినందుకని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కాల్ చేసి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సల్మాన్ భవత్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక అబ్బాయి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడండి. రిలీజ్ అయిన సెకండ్ డే నేను ఒక్కడనే కొడుకునండి, మా పేరెంట్స్ నన్ను యూఎస్ పంపించాలనుకున్నారు, నిన్నే సల్మాన్ భవత్ చూశాక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మాతో ఉండిపో అన్నారు. నేను వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నాకు వెళ్ళాలని లేదు అని చెప్పారు. సో అదొకటి. అంటే ఓకే. నెక్స్ట్ ఆనంద్ ఉన్నారు కదండి, తను సల్మాన్ భవతి తర్వాత నా దగ్గరికి వచ్చి అమలాపురం తనది, సతీష్ గారు నేను షూటింగ్ ఉన్నా లేకపోయినా హైదరాబాద్లోనే ఉంటాను, షూటింగ్ లేనప్పుడైనా అమ్మాల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఖాళీగా నాకు తెలుసు 10 రోజులు నాకు షూటింగ్ లేదని, సరే వెళ్ళకుండా హైదరాబాద్లోనే ఉండేవాడిని, మీ సినిమా చూసాక ఎందుకు 10 రోజులు ఇక్కడ ఖాళీగా ఉండే బదులు అమ్మాల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను అన్నారు. సో ఏంటి అని అంటే ఓకే, ఒక మంచి చెప్తే అది పాటించాలనుకునే వాళ్ళు పాటిస్తారు. కొంచెం అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత గద్దర్ అవార్డు వచ్చింది అని అంటే ఒక మంచి సినిమా మనం చేస్తే టైం వెళ్ళిపోయినా అది అలా ఉంటుంది, అది ఎప్పుడు మనకు ఆ రికగ్నేషన్ ఇవ్వాలి ఇస్తుంది. సార్ ఇంత మంచి మూవీస్ తీసిన మీరు మిమ్మల్ని ఫస్ట్ ఇన్స్పైర్ చేసిన మూవీ అంటే ఏం మూవీ చెప్తారు సార్? అంటే ఆ మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, లేదు అంటే ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాను, అంటే ఒక స్టోరీ చూసి యాజ్ ఎ డైరెక్టర్ కాబట్టి నేను ఫస్ట్ స్టోరీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ స్టోరీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఇలా తీయాలి అని అనుకున్నాను అంటే మీరు చూసిన మూవీస్లో ఏదని చెప్తారు సార్? నాకు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అన్నీ చూసే ఇండస్ట్రీకి వచ్చామంటేనే సినిమా పిచ్చి ఉంటుందండి. సో అన్ని సినిమాలు చూసే ఉంటాము. కాకపోతే నాకు సాగర్ సంగమం బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మూవీ. ఎవరైనా ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ సాగర్ సంగమం చూస్తే అంటే ప్రతి క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఉంటుంది, ప్రతి క్యారెక్టరేషన్ని ఎంత బాగా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు సాగర్ సంగమంలో ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది శరత్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. అంటే నిజంగా ప్రేమించినోడు ఎంత త్యాగం చేస్తాడు అనేది కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఎంత ప్రేమించినా భర్త అనేవాడు వస్తే వెళ్ళి భర్తతో ఎలా ఉండాలి అనేది జయప్రద గారి క్యారెక్టరేషన్ ఉంటుంది. ఒక గురువు అనేది ఎలా ఉంటారు అనేది ఉంటుంది. ఒక మదరు కొడుకుని ఎలా చూసుకోవాలనుకుంటే మదర్ క్యారెక్టరేషన్ ఉంటుంది. సో సాగర్ సంగమం. సూపర్ సూపర్ సార్. ఫైనల్గా మీ సినిమా గురించి ఏం చెప్తారు? నాకు ఆ క్వశ్చన్ అడిగి శతమానం భవతి అనేది మైండ్లో ఉండిపోయింది. శ్రీ రాజా వారి గురించి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వచ్చి 2.5 hours ఫుల్గా మీరు ఎంజాయ్ చేసి ఒక మంచి సినిమా చూసాం అనే తృప్తితోటే మీరు వెళ్తారు. సో 100% మీ ఫ్యామిలీతో రండి, చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. జూన్ 6వ తారీఖు చెప్పు బుజ్జి. మీరు చెప్తున్నారు కదా సార్, మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్తే ఇంకా బాగుంటుంది మీ స్టైల్లో. జూన్ 6వ తారీఖుకి శ్రీ రాజావారు వస్తున్నారు మన థియేటర్లోకి. ఆయన పలకరించండి, ప్రేమగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఆస్వాదించండి, మా అందరిని ఆస్వాదించండి. చాలా మంచి సినిమా అవుతుంది. మీ అందరూ డిస్కస్ చేస్తారు, నలుగురికి చెప్తారు, నలుగురు చూపిస్తారు. శ్రీ రాజావారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, జూన్ 6న శ్రీ రాజావారు రిలీజ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజుల్లో కనుక ఫ్యామిలీ అందరూ కలిసి మనం సినిమా చూడాలంటే ఆలోచిస్తూ ఉన్నారు, బట్ అలా కాదు, ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూసారండి BRK న్యూస్. థ్యాంక్ యూ.